ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 91 అధ్యాయం 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ప్రియ సహోదర సహోదరులారా, ఇక్కడ ఏమి సెలవిస్తూ ఉన్నాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు దావీదు ప్రభువునకు మొరపెట్టినప్పుడు దావీదుకి ఇస్తున్న ప్రభు వాగ్దానం ఏమిటంటే, దావీదు, నీకు ఎటువంటి శ్రమ రాకుండా, సౌలు దగ్గర నుంచి నీకు ఎటువంటి బాధ లేకుండా, ఎటువంటి నీకు శ్రమ రాకుండా నేను నీకు తోడై నా దూతలను నీకు పంపిస్తాను, నీకు ముందుగా నేను పంపిస్తాను అని దావీదునకు ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. అయితే ఈ క్రమంలో దావీదునకు ఇస్తున్న వాగ్దానము మనము వింటూ ఉన్నాం. అయితే ప్రభు మనతో కూడా నేటి దినమున ఎటువంటి శ్రమ లేకుండా, ఎటువంటి బాధ లేకుండా ఆయన తన దూతలకు ఎక్కడ మనం ఏ సరౌండింగ్స్ మనం వెళ్తున్నామో ఆ సరౌండింగ్ అంతటిలో ప్రభు మనకు తోడై మనకు దీవెనగా ఉండి ఆయన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూరు ఆయన యొక్క కంచెను ఉంచుతాను అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. గనుక ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి బాధ లేకుండా దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసము కలిగి మనం జీవించాలి. అట్టి కృపనిచ్చిన ప్రభువును మనము ప్రార్థిద్దాము. ప్రార్థన. ప్రేమ నమ్మకలేని మా దేవ, సర్వోన్నతుడా, నీకు స్తోత్రములయ్యా. ఈ దినమును నైనా దినమును ఇచ్చావు, నీకు స్తోత్రములు అయా. నేటి వాగ్దానాన్ని ఇచ్చావు, నీకు స్తోత్రాలయ్యా. అయా తండ్రి, దావీదుతో నువ్వు మాట్లాడిన మాటలు అయా తండ్రి, నీ దేవదూతల కంచెను ఇచ్చి దావీదుకు తోడై ఉండమని చెప్తూ ఉన్నావు. అలాగే తండ్రి నాయనా, మీరు కూడా మాతో మాట్లాడుతూ ఉన్నారు ప్రభువా. అయా తండ్రి, ఎటువంటి పాదములకు రాయి తగలకుండా మమ్మల్ని మీరు తోడుగా ఉంచుతాను అన్న వాగ్దానమునకై స్తోత్రాలు ప్రభువా. అయా మేము కూడా నీలో నమ్మకమైన బిడ్డలుగా అయా నేటికి తండ్రి, నేటి యుగములో నిజాయితీ అయిన బిడ్డలుగా మేము ఈ లోకంలో జీవించాలి ప్రభువా. మమ్మల్ని చేయండి అయా. అనేక మంది ఈ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని వేడుకుంటూ ఈ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.